గుంటూరు జిల్లాలో రాత్రి భారీ చోరీ జరిగింది. 5 కోట్ల విలువ చేసే బంగారం చోరీ జరిగింది. నాగరాజు అనే వ్యక్తి నుంచి 4.9 కేజీల బంగారం చోరీ చేశారు దుండగులు. దీంతో అతను వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మంగళగిరి ఆత్మకూరు అండర్ పాస్ వద్ద జరిగింది ఈ ఘటన. రైట్, ఇక బంగారం చోరీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాయి శంకర్, 4.9 కేజీల బంగారం చోరీ చేసినట్లు తెలుస్తుంది దుండగులు. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాత్రి మంగళగిరి సమీపంలో రాము అనేటటువంటి వ్యక్తి విజయవాడ జైహింద్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి డివిఆర్ జ్యువెలరీకి సంబంధించి అక్కడి నుంచి బంగారం తీసుకొని వస్తున్నటువంటి సమయంలో 4 కేజీల 900 గ్రాముల బంగారాన్ని మంగళగిరి వైపుకి స్కూటీ మీద తీసుకొస్తున్నటువంటి సమయంలో కొందరు ఆయన వెంట పడి ఆ స్కూటీలో ఉన్నటువంటి బంగారాన్ని దొంగతనం చేసినట్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే అక్కడ మంగళగిరి రూరల్ పోలీసులు డిఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. అయితే దివి నాగరాజు భార్య ఈ మధ్య కాలంలో సూసైడ్ చేసుకోవడం, ఇదంతా కూడా ఆమె కూడా పోలీస్ కానిస్టేబుల్ అవడం కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ దొంగతనం జరగడానికి అసలు ముందుగానే ప్రణాళిక చేశారా, అక్కడి నుంచి గోల్డ్ వెళ్ళేటటువంటి అవకాశం ఉందనే విధంగా వీళ్ళకి ఏమైనా సమాచారం ఉందా, లేకపోతే ప్రతిరోజు దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి సమయంలోని బంగారాన్ని దొంగతనం చేయడం జరిగిందా అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. దీని విలువ కోట్ల రూపాయలు ఉండటంతో ప్రస్తుతానికైతే కేసుకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా మంగళగిరి రూరల్ పోలీసులు అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దుండగులు ఏ విధంగా ప్లాన్ చేశారనేది ఇక్కడ ఈ కేసుకు సంబంధించి కీలకంగా మారనుంది. అదే ముందుగానే సమాచారం ఉన్నట్లు కనుక ఉంటే కనుక కంపల్సరీగా వాళ్ళకి సంబంధించి వివరాలు విజయవాడ నుంచి సేకరించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. లేకపోతే ఒకవేళ కనుక దొంగతనాలు చేస్తూనే దొంగతనంలో భాగంగానే దీన్ని కొట్టేస్తే మాత్రం మంగళగిరి ఏరియా పైన దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఇది చేసింది ఎవరు, ఈ దొంగతనానికి సంబంధించినటువంటి అంశాలు అంటే గోల్డ్ను కొట్టేసే బ్యాచా లేకపోతే అప్పటికప్పుడు చేసినటువంటి బ్యాచా, ఇలాంటి కోణాల్లో కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. రైట్ సాయి శంకర్, మీరు చెప్పినట్లుగానే ఎంతో విలువైన అంత బంగారాన్ని స్కూటీ పైన ఎందుకు తీసుకెళ్తున్నారు? అంటే ఆయన జ్యువెలరీ దానిలో వర్క్ చేస్తున్నారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జ్యువెలరీ షాప్ వర్క్ చేస్తున్నట్టు ఈ నాగరాజ్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఈ గోల్డ్ తరలిస్తున్నారో అతను గోల్డ్ షాప్ కు సంబంధించినటువంటి దాంట్లోనే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీన్ని మరి ఒక ఏరియా నుంచి మరో ఏరియాకి మారుస్తున్నటువంటి సమయంలో ఇలాంటివి జరిగిందా, లేకపోతే అసలు స్కూటీ మీద అంత విలువైనటువంటి బంగారాన్ని ఎందుకు తీసుకువెళ్తున్నారు అనేది కూడా నాగరాజును అయితే పోలీసులు ప్రశ్నించడం జరిగింది. ఆయన మాత్రం ఎప్పుడు తీసుకెళ్లేటటువంటి విధంగానే తాను తీసుకువెళ్తున్నాను అనే విధంగా కూడా పోలీసులకు చెప్పారు. అయితే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక షాపు నుంచి మరో షాపుకి వాళ్ళు కూడా ట్రావెల్ చేసేటటువంటి సమయంలో కూడా వాళ్ళు వెహికల్ ఏదైతే యూజ్ చేస్తారు, కానీ ప్రస్తుతానికి స్కూటీ మీద తీసుకొచ్చారు. అయితే అతను ఏం చెప్తున్నారంటే క్లియర్ గా ఎక్కడా కూడా అనుమానం ఉండదు, ఎందుకంటే మేము రెగ్యులర్ గా గోల్డ్ అనేది తీసుకువెళ్ళేటటువంటి సమయంలో దానినే తీసుకెళ్తున్నట్టు ఎక్కడ ఫీల్ చేయకుండా మామూలుగా ఏదైనా వస్తువులు తీసుకెళ్ళినట్టే తీసుకెళ్తాము, కానీ ఎలా అటాక్ జరిగింది అనేది నాకు తెలియదు అనే విధంగా కూడా నాగరాజు నుంచి అయితే పోలీసులకి తెలుస్తుంది. కానీ మొత్తానికి మాత్రం అసలు ఈ సంఘటన ఇంత విలువైనటువంటి బంగారం స్కూటీ మీద వెళ్ళటం, అది దొంగతనం జరగడం, ఇదంతా కూడా కొంత అనుమానాస్పదంగా ఉంది. కాబట్టి అనుమానాస్పదమైనటువంటి అంశాల్లోనే పోలీసులు దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.